ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంపై ఇప్పటి వరకు పెదవి విప్పని చైనా తాజా వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. పశ్చిమ దేశాల బాటలోని ఇజ్రాయెల్ కు మద్దతు పలుకుతోందా లేక మరేదైనా వ్యూహం ఉందన్నది చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అమెరికా పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ఇప్పటికే చాలా దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై ఒక క్లారిటీ వచ్చింది. ఏ దేశాలు ఎవరెవరికి మద్దతు తెలుపుతున్నాయో తేల్చేశాయి. కానీ చైనా అనుసరిస్తున్న వైఖరిపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది హమాస్ దాడిని ఖండించడమూ ఇజ్రాయెల్కి మద్దతు తెలపడమూ చేయలేదు. కేవలం ఇరు దేశాల మధ్య జరుగుతున్న కాల్పుల విరమణకు మాత్రమే పిలుపునిచ్చింది. అలాగే పాలస్తీనా సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు గాను ఈజిప్టుతో పాటు ఇతర అరబ్ దేశాలతో కలిసి సమన్వయం చేస్తామని తెలిపింది. అలాంటి డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఈ యుద్ధంపై తన స్వరం మార్చేసింది. తమపై మెరుపుదాడులు చేసిన హమాస్పై చర్యలు తీసుకునే హక్కు ఇజ్రాయెల్కి ఉందంటూ కుండబద్దలు కొట్టింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి తనని తాను కాపాడుకునే హక్కు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా సామాన్య పౌరులకు రక్షణ కల్పించే విధంగా ఈ చర్యలు ఉండాలని సూచించారు. ఇజ్రాయెల్కు పరోక్షంగానైనా చైనా తన మద్దతు తెలపడం ఇదే మొదటిసారి. త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్తున్న తరుణంలో వాంగ్ యీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదే సమయంలో ఈ యుద్ధ తీవ్రత రోజురోజుకి తీవ్రమవుతోందంటూ వాంగ్ యీ విచారం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా పెద్ద ఎత్తున సామాన్య పౌరులు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తపరిచారు. సామాన్యులకు హాని కలిగించే అన్ని చర్యలను వెంటనే ఆపేయాలని, ఈ విషయంలో చైనాకు ఎలాంటి స్వార్థ ఆలోచనలు లేవని తెలిపారు. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు వీలైనంత త్వరగా సమసిపోవాలని, ఫలితంగా అన్ని దేశాల ఆందోళనలకు ఒక మార్గం లభిస్తుందని ఆకాంక్షించారు. మరణాల్ని నిరోధించడమే ప్రధాన లక్ష్యమన్న ఆయన 2 స్టేట్స్ సొల్యూషన్ ఆధారంగా పాలస్తీనా సమస్య సమగ్రంగా, న్యాయబద్ధంగా పరిష్కరించబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొరబడిన హమాస్ ముష్కరులు నరమేధానికి పాల్పడ్డారు. ఈ దాడులను ఒక్క చైనా తప్ప యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది. చైనా తీరుపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు ఇజ్రాయెల్ పౌరులు. దీనిపై అమెరికా కూడా ఒక ప్రకటన చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలకు డ్రాగన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరి భూభాగాన్ని వాళ్లు రక్షించుకునే హక్కు ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి చెప్పారు. హమాస్ నరమేధాన్ని ఖండించకపోవడంతో విమర్శలను ఎదుర్కొన్న చైనా గాజాపై ఇజ్రాయెల్ దాడుల విషయంలో మాట మార్చింది. హమాస్కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ హక్కు ఇజ్రాయెల్కు ఉందని చైనా అంగీకరించింది. అమెరికా ఉన్నత స్థాయి పర్యటనకు సిద్ధమవుతున్న వేళ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన హమాస్పై చర్య తీసుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని చైనా మొదటిసారిగా అంగీకరించినట్లు ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కాగా గత వారం గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే ఆపాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఈజిప్ట్, ఖతార్ సహా ఇతర అరబ్ దేశాలతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా పాలస్తీనా సమస్యకు సమగ్రమైన, న్యాయపరమైన, శాశ్వత పరిష్కారం కోసం ముందుకు రావాలని ఆయన ప్రతిపాదించారు. చైనాలో పర్యటించిన అమెరికా సెనేటర్ చెక్ షుమోర్ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడాలని, దాడులను ఖండించాలని కోరారు. ఇజ్రాయేలీలు కూడా చైనాపై బహిరంగ విమర్శలకు దిగారు. చైనా అధికారిక ప్రకటనలు, మీడియా నివేదికలపై ఇజ్రాయెల్ తీవ్ర నిరాశకు లోనైందని మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారి జై జూన్కు ఆసియా పసిఫిక్ వ్యవహారాల ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రఫీ హర్పాజ్ వివరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో చైనా అధినాయకత్వం తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి సమావేశాల కోసం వాంగ్ ఈ వారం అమెరికా పర్యటనకు వెళ్లడానికి కొద్దిసేపటి ముందు ఇజ్రాయెల్ మంత్రితో మాట్లాడారు. అక్టోబర్ 26 నుంచి 28 వరకు చైనా విదేశాంగ మంత్రి అమెరికాలో పర్యటించి విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్, వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్తో సమావేశమవుతారని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారులు వెల్లడించారు. అయితే హమాస్ దాడిని ఖండించడం, ఇజ్రాయెల్కు మద్దతుగా నిలవడం వంటి ప్రకటన ఎక్కడా
చేయలేదు. ఈ విషయంలో మొదటి నుంచి అస్పష్ట వైఖరిని అవలంబించిన చైనా ఇప్పుడు మాత్రం ఇజ్రాయెల్కు అనుకూలంగా మాట్లాడడం గమనార్హం. ఈ క్రమంలోనే డ్రాగన్ చైనా నుంచి ఇజ్రాయెల్ దేశానికి సానుకూల ప్రకటన కీలకంగా మారింది. పశ్చిమ దేశాలన్నీ ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న వేళ చైనా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కాకరేపుతున్నాయి.